హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ సెషన్ ఆన్ వెల్బీయింగ్ విత్ వినయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఇంటర్సెట్ రెస్ట్ పీరియడ్స్ అన్నమాట. అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక సెట్కి ఇంకో సెట్కి మధ్యలో రెస్ట్ పీరియడ్ ఎంత తీసుకోవాలి అండ్ ఎంత తీసుకుంటే మన మజిల్ గ్రోత్ లేదా హైపర్ట్రోఫీ అనేది లేదా వర్కౌట్ ఎఫిషియన్సీ అనేది ఆప్టిమల్గా ఉంటుంది. దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముందు యాజ్ యూజువల్ నా రిక్వెస్ట్ మీకు ఏంటంటే నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇంటు ద కంటెంట్. ఈ ఇంటర్సెట్ రెస్ట్ పీరియడ్ గురించి మాట్లాడే ముందు నేను ఇంకొక చిన్న కాన్సెప్ట్ కవర్ చేయాలి. అదే మీ మజిల్ గ్రోత్ లేదా మీ హైపర్ట్రోఫీ మ్యాక్సిమం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి. అది ఎప్పుడు జరిగిద్దంటే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ వర్కౌట్ యొక్క టార్గెట్ మజిల్ గ్రూప్ చూసారా, అది మ్యాక్సిమం స్ట్రెస్కి గురవ్వాలి. అది మ్యాక్సిమం స్ట్రెస్కి ఎప్పుడు గురవుద్ది అంటే వెన్ యూర్ ట్రైనింగ్ టు టిల్ ఫెయిల్యూర్. ఓకే, సో అలా ట్రైనింగ్ చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఎనఫ్ రికవరీ పీరియడ్ తీసుకుంటే తగిన మస్కులర్ అడాప్టేషన్ జరిగి అప్పుడు మజిల్ గ్రో అవుద్ది. ఇది దీని ఎంటైర్ ఎకో సిస్టమ్. నౌ మీ సిస్టమ్ ఎప్పుడు స్ట్రెస్కి మ్యాక్సిమం గురవుతుందో అప్పుడు మీకు 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటి ఇందాన్ని చెప్పినట్టు ఆబ్వియస్గా మీ టార్గెట్ మజిల్ స్ట్రెస్ అవుతుంది. దాంతోపాటు మీ యాక్సెసరీ లేదా స్టెబిలైజర్ మజిల్స్, దాన్నే సెకండరీ మజిల్స్ అని కూడా అంటారనమాట. సో ఇవి కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దీని ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. థర్డ్ వచ్చేసరికి మీ కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, నో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు బెంచ్ ప్రెస్ చేస్తాం అనుకుందాం. అక్కడ టార్గెట్ మజిల్ గ్రూప్ ఏంటి? మీ చెస్ట్. కానీ మీ చెస్ట్తో పాటు మీరు గమనించుంటే కనుక మీ బైసెప్స్, మీ ట్రైసెప్స్ కూడా సపోర్ట్ చేస్తాయి ఆ పుష్ మూమెంట్కి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? సో మీ చెస్ట్తో పాటు ఈ మజిల్ గ్రూప్స్ కూడా మీకు ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతాయి అండ్ ఎంతో కొంత ఫిట్టింగ్ అవుతాయి అనమాట. ఇవన్నీ చేసేటప్పుడు ఒక్కసారి మీరు ఆ బెంచ్ ప్రెస్ నుంచి లెగ్స్ చూసారంటే కనుక మీరు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు అన్నట్టుగా. ఎందుకని? సో అక్కడ ఎంతో కొంత మీ కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఎంతో కొంత మీ ఊపిరి కూడా మీకు అక్కడ ప్లే చేస్తుంది. ఎందుకంటారా? సో ఎప్పుడైతే మీరు ఒక వర్కౌట్ చేస్తున్నారో ఆ టార్గెట్ మజిల్ గ్రూప్స్ కానీ లేకపోతే ఏవైతే మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో ఆ వర్కౌట్లో వాటన్నిటికీ ఆక్సిజన్ సప్లై కావాలి. ఆక్సిజన్ సప్లై ఎలా జరిగిద్దంటే వయా యువర్ హార్ట్ అండ్ లంగ్స్ త్రూ యువర్ బ్లడ్ వెజల్స్. సో మీకు ఎనఫ్ ఆక్సిజన్ అందితే కనుక ఎనఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. అప్పుడు మీరు వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతారు. ఇది కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ మొత్తం స్ట్రెంత్ ట్రైనింగ్లో. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ సిస్టమ్ అనేది స్ట్రెస్కి గురవుతుంది అనమాట. అంటే ఈ 3 ఎంత స్ట్రెస్ అయితే గురవుతాయో మీ టోటల్ సిస్టమ్ దాన్ని బట్టి స్ట్రెస్కి గురవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు కానీ మ్యాక్సిమం మజిల్ హైపర్ట్రోఫీ లేదా మ్యాక్సిమం మజిల్ గ్రోత్ కావాలంటే మీ లిమిటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మీ టార్గెట్ మజిల్ అవ్వాలి. సో లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి చెప్తాను. మీరు ఆ వర్కౌట్ ఇంకా చేయలేకపోవడానికి కారణం మీ టార్గెట్ మజిల్స్ అనేవి అలసిపోయి ఉండాలి. అది లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక ఇల్లు కొందాం అనుకున్నారండి. ఓకే, మీ దగ్గర దానికి తగ్గ డబ్బులు ఉన్నాయి, లేకపోతే దానికి తగ్గట ఫినాన్స్ ఉంది అండ్ దానికి తగ్గ సోర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ ఏరియా మీకు నచ్చల. సో ఇక్కడ పర్చేజ్ జరగకుండా ఆపడానికి గల కారణం ఏంటంటే ఆ ఏరియా మీకు నచ్చకపోవటం. అది లిమిటింగ్ ఫ్యాక్టర్ ఆ మొత్తం పర్చేజ్ జరగకపోవటానికి, ఆ ఇల్లు మీరు కొనకపోవటానికి. సిమిలర్గా ఇక్కడ మీరు వర్కౌట్లో మ్యాక్సిమం అలసిపోయే దేని వల్ల అవ్వాలంటే మీ టార్గెట్ మజిల్ వల్ల అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ లిమిటింగ్ ఫ్యాక్టర్ సరికి మీ టార్గెట్ మజిలే అయ్యి తీరాలి. ఓకేనా? ఇప్పుడు మనం రెస్ట్ పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెస్ట్ పీరియడ్స్లో నేను బేసిక్గా గమనించిన డిఫరెన్స్ ఏంటంటే కాంపౌండ్ లిఫ్ట్స్కి అయితే కొంచెం ఎక్కువ రెస్ట్ పీరియడ్స్ కావాలి అండ్ ఐసోలేషన్ లిఫ్ట్స్కి అయితే కొంచెం తక్కువ పీరియడ్ కావాలన్నమాట రెస్ట్ పీరియడ్ అనేది. ఎందుకన్నా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ లిఫ్ట్స్ గురించి మాట్లాడదాం. సో దీని మీద ఒక చిన్న సైజ్ రీసెర్చ్ కూడా జరిగింది. ఆ మెటానల్స్ అనుకోండి. అదేంటంటే కొంతమంది సబ్జెక్ట్స్ని తీసుకొని వాళ్ళ చేత కాంపౌండ్ మూవ్మెంట్స్ చేయించారనమాట. అంటే ఎలాంటివంటే బార్బెల్ స్క్వాట్స్, బెంచ్ ప్రెస్ ఇలాంటివి. వీటిలో 2 గ్రూప్స్ ఉన్నారు. ఏ అనే గ్రూప్కి ఏమో సెట్కి మధ్యలో 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చారు. గ్రూప్ బికి ఏమో 3 మినిట్స్ గ్యాప్ ఇచ్చారు అనమాట. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు గమనించినట్టయితే వాళ్ళ రిజల్ట్స్ అనేవి, వాళ్ళ మజిల్ సైజ్ అనేవి ఎవరైతే 3 మినిట్స్ రెస్ట్ పీరియడ్ తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్గా ఎక్కువ ఉందన్నమాట ఆ మజిల్ గ్రోత్ అనేది. సో దీని గురించి ఇండియన్లో మనం కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. కాంపౌండ్ లిఫ్ట్స్ చేసినప్పుడు మల్టిపుల్ మజిల్ గ్రూప్స్ మీకు ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే దాన్ని కాంపౌండ్ లిఫ్ట్స్ అంటారు. ఇలా మల్టిపుల్ మజిల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇందాక మనం చెప్పిన కాన్సెప్ట్లో ఆ సెకండరీ మజిల్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా యాక్ట్లోకి వస్తాయి. రైట్? సపోజ్ ఇందాక అగైన్ సేమ్ ఎగ్జాంపుల్, బెంచ్ ప్రెస్ చేస్తున్నారు. చెస్టే కాదు, చెస్ట్తో పాటు మీకు బైసెప్స్, ట్రైసెప్స్ కూడా అలిసిపోతాయి. వాటికి కూడా ఎనఫ్ రికవరీ పీరియడ్ ఇవ్వాలి కదా. సో ఈ సిస్టమ్ మొత్తం రికవర్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట మనకి. అందుకనే మనకి కాంపౌండ్ లిఫ్ట్స్కి ఎక్కువ రెస్ట్ పీరియడ్ కావాలి సెట్కి మధ్యలో. అండ్ ఇది ఎంత తీసుకోవాలంటారా, అది మీ ఇండివిజువల్గా అది వేరీ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్. కానీ దానికి ఒక టిప్ చెప్పమంటే, మీరు ఎప్పుడైతే మీ ఊపిరిని నార్మల్గా తీసుకోగలుగుతారో నార్మల్ పేస్లో, దట్ ఇస్ ఎ గుడ్ టిప్. ఓకే, అండ్ అది కూడా కాదు, ఒక హార్డ్ నెంబర్ చెప్పమంటారా,
Maybe anywhere between 2 to 4 minutes would be optimal time for the compound lifts. So 2 to 4 minutes తీసుకుంటే ఆ సెట్కి సెట్ మధ్యలో కాంపౌండ్ లిఫ్ట్లో విల్ గెట్ ఆల్మోస్ట్ ఎనఫ్ రికవరీ ఎవ్రీ టైం. ఓకే, నౌ కమింగ్ టు ద ఐసోలేషన్ లిఫ్ట్స్. ఐసోలేషన్ లిఫ్ట్స్ అంటే అర్థం ఏంటంటే ఆ వర్కౌట్లో మ్యాక్సిమం మీరు సింగిల్ మజిల్ గ్రూప్ని రిక్రూట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ లైక్ బైసెప్ కల్స్ లాంటివి అనుకోండి. ఓకేనా, సో దీని మీద కూడా ఒక రీసెర్చ్ ఉంది. గ్రూప్ ఏ ఏమో ఆ రీసెర్చ్లో డ్రాప్ సెట్స్ చేస్తూ ఉంటారు, గ్రూప్ బి ఏమో ట్రెడిషనల్ సెట్స్ చేస్తూ ఉంటారు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. సపోజ్ లెట్స్ ఏ డంబుల్ బెంచ్ ప్రెస్ ఉందండి. ఆ డంబుల్ బెంచ్ ప్రెస్ మీరు 3 సెట్స్ చేయాలనుకున్నారు. సో మీరు కానీ ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళిపోయి ఒక 50 LBs తీసుకొని మీకు చేయగలిగిన రెస్ట్ చేసేసి ఇమీడియట్గా ఎటువంటి రెస్ట్ లేకుండా సెకండ్ సెట్ చేశారనుకోండి, కొంచెం వెయిట్ని డ్రాప్ చేసి లైక్ 45కో 40కో అది ఇప్పుడు సెకండ్ సెట్ చేసేస్తారు. మళ్ళీ ఇప్పుడు 45 చేసి అనుకుందాం సెకండ్ సెట్కి. ఇది కూడా కుదిరినంత వరకు చేసి థర్డ్ సెట్కి ఇంకొంచెం వెయిట్ డ్రాప్ చేసి రెస్ట్ లేకుండా పర్ఫామ్ చేసి అనుకుందాం థర్డ్ సెట్ కూడా. ఇది డ్రాప్ సెట్స్ అంటే. వేరే కమింగ్ టు ట్రెడిషనల్ సెట్స్, మీరు 40-45తో స్టార్ట్ చేస్తారు ఫస్ట్ సెట్. సెకండ్ సెట్కి వెళ్ళే ముందు ఒక 1 minute to 90 seconds రెగ్యులర్ రెస్ట్ పీరియడ్ తీసుకుంటారు. సెకండ్ సెట్ మళ్ళీ అదే వెయిట్తో కంప్లీట్ చేస్తారు. థర్డ్ సెట్ కూడా అదే వెయిట్తో కంప్లీట్ చేస్తారు. మళ్ళీ సెకండ్కి థర్డ్కి మధ్యలో ఒక 1 minute or 90 seconds రెస్ట్ పీరియడ్ తీసుకుంటారు. ఇది రెండుకి మధ్య డిఫరెన్స్ అనమాట. సో ఈ స్టడీలో చూసింది ఏంటంటే కనుక డ్రాప్ సెట్స్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం మజిల్ గ్రోత్ వచ్చిందనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే అసలు రెస్ట్ తీసుకోవద్దని చెప్పను. అగైన్ దట్స్ అది ఎంటర్ కాంట్రడిక్షన్ అయిపోద్ది మొత్తం టాపిక్. సో తీసుకోండి రెస్ట్ పీరియడ్, కానీ కాంపౌండ్ లిఫ్ట్స్ తీసుకున్నంత ఇక్కడ తీసుకోక్కర్లేదు. అక్కడ మనకి సెకండరీ మజిల్ గ్రూప్స్ కానీ లేకపోతే కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్ కానీ హ్యూజ్ డిమాండ్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ రెస్ట్ టైం కావాలి. వేరే ఐసోలేషన్లో మీకు ఆ కార్డియో రెస్పిరేటరీ సిస్టమ్ కానీ లేదా మీకు సెకండరీ మజిల్స్ కానీ మంచి ఎక్కువ యాక్టింగ్లో ఉండవు. కాబట్టి మీరు అరౌండ్ 90 seconds లేకపోతే 1 minute to 90 seconds తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, నౌ లెట్స్ కమ్ టు ద ప్రాక్టికల్ రికమెండేషన్స్ ఫైనల్లీ. సో ఒక సమ్మరీ లాంటిది అనుకోండి, మీరు కానీ కాంపౌండ్ లిఫ్ట్ చేస్తున్ననుకోండి, లైక్ బెంచ్ ప్రెస్ లేకపోతే బార్బెల్ స్క్వాట్స్ ఇలాంటివి చేస్తున్నప్పుడు టేక్ అరౌండ్ 2 to 4 minutes, లేదా మీ బ్రీత్ మీకు మళ్ళీ క్యాచ్అప్ అయ్యేంత వరకు మీరు చేయండి. ఓకేనా, ఆగండి ఇన్ ద సెన్స్. కమింగ్ టు ద ఐసోలేషన్ లిఫ్ట్స్. ఐసోలేషన్ లిఫ్ట్స్ అంటే లైక్ ఇందా నేను చెప్పినట్టు బైసెప్ కల్స్ లేకపోతే మీరు ఏదైనా మిషన్ బేస్డ్ లైక్ కాఫ్ రైజెస్ ఉన్నాయి ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, అప్పుడు <90 seconds ఇస్ గుడ్ ఎనఫ్. నేనైతే ప్రాక్టికల్గా 1 minute కంటే ఎక్కువ తీసుకున్నాను, మాక్సిమం 1 minute తీసుకుంటాను. ఈ రెండు కాకుండా మధ్యలో కొన్ని ఉంటాయి అనమాట, లైక్ సీటెడ్ కేబుల్ రో లాంటివి. అది ఐదర్ కంప్లీట్లీ కాంపౌండ్ ఫ్రీ వెయిట్ కాదు, అలా అని చెప్పి మిషన్ బేస్డ్ కూడా కాదు. దాంట్లో కూడా మల్టిపుల్ గ్రూప్స్ రిక్రూట్ అవుతాయి. ఇలాంటి మిడ్ రేంజ్ వర్కౌట్స్ కోసం అయితే మేబీ టేక్ అరౌండ్ 1 to 2 minutes. ఓకే, సో దిస్ ఇస్ మై ప్రాక్టికల్ రికమెండేషన్. హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్. క్యాచ్ యూ నెక్స్ట్ వీక్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. సీ యూ గైస్.